అనంతపురం నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో కరెస్పాండెంట్ అభం శుభం తెలియని చిన్నారుల పట్ల అత్యాచార యత్నం చేశాడన్న వార్తలు కలకలం రేపాయి. స్కూల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రిన్సిపల్ ఆంజనేయులు గౌడ్ పలుమార్లు అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆంజనేయులు గౌడ్ తన రూమ్లోకి బాలికలను తీసుకువెళ్లి దుస్తులు విప్పేసి అసభ్యంగా ప్రవర్తించినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఎవరికి చెప్పకూడదని డబ్బులు తినుబండారాలు ఇస్తున్నాడని, ఈ విషయం బయటకు చెప్పకుండా నిందితుడు ఆంజనేయులు గౌడ్ మరికొందరు బాలికలను బెదిరించాడని ఆరోపించారు. అయితే ఓ చిన్నారి తల్లిదండ్రులకు నిందితుడు కరెస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇవాళ పాఠశాల వద్దకు బాధిత తల్లిదండ్రులు వచ్చి ఆందోళనకు దిగారు. కరెస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ పై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అనంతపురం 2 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ఆంజనేయులు గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. కరెస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాలికను సఖీ సెంటర్ కు తరలించారు. అయితే 47 ఏళ్ల చరిత్ర ఉన్న లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని కరెస్పాండెంట్ కుటుంబ సభ్యులు అంటున్నారు. డీఎస్పీ మాత్రం ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని వివరించారు. ఇక్కడ ఏం జరుగుతుందో మాకైతే మా పాప అయితే ఏం చెప్పలేదు. మేము తెల్లారి ఆ పాప చూడడానికి వచ్చినామా, అప్పుడు వచ్చేసి ఏడ్స్తా చెప్పింది. ఏమైంది అంటే మా ప్రిన్సిపాల్ నాకు ఇట్లా చేశారంటే, ఏం చేశారంటే మా పాప చెప్పేందుకు కూడా మాకు తెలియదు. ఇక్కడికి ఆ పాప చూద్దామని మాత్రమే వచ్చినాం. జరిగింది మొత్తం మా పాప చెప్పేసరికి ఇంకా మా వాళ్ళందరికీ నేను ఫోన్ చేసి మా అన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తే మా అన్న వాళ్ళందరూ వచ్చినారన్న ఇక్కడికి. వాళ్ళ తెలుగు టీచర్ ఉందంట అన్న ఇక్కడ, ఇట్లా జరిగిందే నువ్వు చెప్పినావు అనుకో నీకు టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పినారంట. ఆయన ప్రిన్సిపాల్ ఇట్లా నువ్వు పక్కన వాళ్ళకంతా చెప్పొద్దు, నీకు డబ్బులు ఇస్తామని ఆయన డబ్బులు కూడా మా పాపకి ఇచ్చి పెట్టినాడన్న. ఈ సంస్థ 47 ఏళ్ళంది. చాలా మంది ఎంతో మంది బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఒక ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ ఏ ఇష్యూ ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా గొడవలు కానీ ఏదైనా ఫీజు కానీ అది తప్ప మాకు ఎప్పుడు రాలేదు. ఆయన వయసు మీరే తెలుసు, 80 అవుతుంది. ఈ టైంలో ఆయనకి ఎక్కి దిగడానికి కూడా చాలా కష్టం ఉంది. ఈ టైంలో ఆయన మీద అబండం వేస్తే ఒకసారి మీరే ఆలోచించండి. డబ్బుల కోసమే చేస్తున్నారండి, ఎవరో ఇది చేస్తున్నారు. మేము అంత కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి దిగజారి పనులు ఎప్పుడు చేయలేదు. ఏదైనా కానీ డబ్బుల విషయాలు ఏమైనా ఉంటే కూడా గొడవలు కానీ ఏదైనా కానీ ఉంటుంది తప్ప ఎప్పుడే కానీ ఇది ఆయన వయసు చూసి కూడా మీరు మాట్లాడాలి. గౌడ్ దానికి కూడా ఇంత ముందు ఉన్నింది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, మేము ఒప్పుకుంటాం, విచారించండి. కానీ ఇక్కడ ఉన్న పాత స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మీరు పోయి విచారించండి. ఆయన ఎట్లా అంటే టీచర్స్ ని కానీ ఎవరైనా కానీ మీరు అబ్రాడ్ లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. నేను లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది మీరు కూడా ఒకసారి మీరు క్వశ్చన్ వేయండి. మీరు కూడా మీరు అందరికీ క్వశ్చన్ ఇవ్వాలండి. మేము కూడా డబ్బుల కోసమే చేస్తున్నారు. ఇంత పరువు నష్టం దావా వేస్తామని నిజంటే ఇన్నేళ్ళు లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది మీరే చెప్పండి. అంత వయసు వచ్చింది. ఓన్ సంస్థ పెట్టి 47 ఇయర్స్ అయిందండి. ఇంతవరకు మాకు ఏ ఇష్యూ లేదు. ఎప్పుడైనా ఏమైనా ఆఫీసు గొడవలు అట్లా పిల్లలు కొట్లాట అంతా ఉంది కానీ ఎప్పుడు ఇష్యూ లేదు. మీరు కూడా ఆయన వయసు చూసి మీరు కూడా మాట్లాడవచ్చు కదండి. 80 ఏళ్ళు ఆయనకి పైకి ఎక్కి కూడా దిగలేడు ఆయన. ఈ వయసులో కూడా ఆయనకి ఈ నిందలు అవసరమా చెప్పండి మీరు? ఇప్పుడు ఇదంతా కుట్ర అండి. మేము ఇన్నేళ్ళు ఎప్పుడు రాలేదు. మాకు ఇది బ్యాడ్ నేము. ఎప్పుడు మీరు చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఎవరికి ఉండదండి. అది మీరు క్వశ్చన్ ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఏళ్ళైంది ఉండబట్టి ఎప్పుడే కానీ ఏ రికార్డు మా పొరపాటు ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఇది కుట్రపూర్వకంగా చేసినారు. ఇది ఏం ఎట్లా చేస్తారో మాకు తెలియదు. మీడియా మాకు సపోర్ట్ ఇవ్వాల. విద్యా సంస్థలు చేసినారో ఇంకోటి చేసినారో ఏం చేసినారో తెలీదు. మా నాయన ఇరికిచ్చినారు పాపం. ఎవరైనా అడగండి, ఎన్ని సంఘాలు పిలిచి చెప్పినా అదే చెప్తారు. ఎన్నో మీటింగ్స్ జరిగినాయి మా దగ్గర స్కూల్లో. అన్ని సంఘాల మీటింగ్లు మా దాంట్లో జరిగినాయి. ఏ సంఘం నాయకుడు అయినా మా నాయన గురించి మంచిగానే చెప్తారు కానీ ఒక్క పొరపాటు కూడా ఇది జరిగింది ఇట్లా జరుగుతుంది అనేది లేదు. ఎప్పుడైనా పిల్లలు కొట్లాడుకుంటే అదేమన్నా అప్పుడు ఇదేంటది కానీ ఇట్లా విషయాలు ఎప్పుడే కానీ లేదు. ఉన్నాయి అనుమానాలు మాకు. అది త్వరలో మేము చెప్తాను. మళ్ళీ మీడియా ముందు నేను పెడతాను. నాకు కొద్ది మీద అనుమానాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఎప్పుడు లేనిది మా పెద్దనాయన మీద ఏదో నిందేశారు. ఈ పని చేయాలనుకుంటే ఎన్నో ఏళ్ల కింద చేయాల, కానీ అలా చేసే ఉద్దేశం లేదు. అలాంటి టీచర్లను కూడా ఎంకరేజ్ చేసేవాడు కాదు. ఏ సన్న ఇష్యూ వచ్చినా కూడా మా పెదనాన్న అలాంటి టీచర్స్ కూడా డిస్మిస్ చేసేసేవాడు సార్. తప్పుడు అలిగేషన్ చేశారు మా పెదనాన్న మీద. 47 ఏళ్ళు ఆయన దగ్గర 100 టీచర్లు 200 మంది టీచర్లు కూడా శాలరీస్ తీసుకునేవాళ్ళు మా దగ్గర. 3600 మంది మా స్ట్రెంత్ అండి. ఏ విద్యార్థికి అన్యాయం జరిగింది. ఈ రోజు ఈ స్ట్రెంత్ లేని సమయంలో మా స్కూల్ ని అమ్మమని కొందరు ప్రెజర్ చేశారు. ఆ ఉద్దేశంలో భాగంగా ఇలా పరువు తీస్తే వాళ్ళు ఏదో అమ్మిపోతారనే ఉద్దేశం కూడా ఉండొచ్చు అని నా అభిప్రాయం అండి.